అందరికీ నమస్కారం. నేటి వీడియోలో 74190ని ఉపయోగించి అప్ డౌన్ సింక్రోనస్ డికేట్ కౌంటర్ని ఎలా నిర్మించాలో, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మరియు ఎలా పరీక్షించాలో మరియు ఎల్ఈడీలలో అవుట్పుట్ని ఎలా మానిటర్ చేయాలో నేర్చుకుంటారు. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు: IC74LS190ని ఉపయోగించి అప్ డౌన్ కౌంటర్ను నిర్మించండి. కౌంటింగ్ మరియు డౌన్ కౌంట్ కోసం కౌంటర్ని పరీక్షించండి. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన అన్ని టూల్స్, ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్స్ని సేకరిద్దాం. యూజర్ మాన్యువల్తో డిజిటల్ ట్రైనర్ కిట్, డేటా షీట్తో IC74LS190, మేల్ నుండి మేల్ జంపర్ వైర్, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. మనం అప్ మరియు డౌన్ సింక్రోనస్ డికేట్ కౌంటర్ గురించి చర్చిద్దాం. పైకి అప్ కౌంటర్లో కౌంట్ క్రమం ఆరోహణ క్రమంలో పురోగమిస్తుంది, తక్కువ నుండి అధిక సంఖ్యలకు, ఉదాహరణ 0, 1, 2, 9 వరకు. కౌంటర్కు క్లాక్ పల్స్ వర్తించినప్పుడు అది వరుస పద్ధతిలో తదుపరి కౌంట్కు చేరుకుంటుంది. డౌన్ కౌంటర్లో కౌంట్ సీక్వెన్స్ అవరోహణ క్రమంలో పురోగమిస్తుంది, ఎక్కువ నుండి తక్కువ సంఖ్యలకు, ఉదాహరణకు 9, 8, 7, 0 వరకు కదులుతుంది. అప్ కౌంటర్ మాదిరిగానే క్లాక్ పల్స్ కౌంటర్ను తదుపరి కౌంటర్కు తరలించడానికి ప్రేరేపిస్తుంది, అయితే ఈ సందర్భంలో ఇది కౌంట్ను తగ్గిస్తుంది. IC74LS190 గురించి చర్చిద్దాం. 74LS190 అనేది ఒక పాజిటివ్ ఎడ్జ్ ట్రిగర్ సింక్రోనస్ అప్ డౌన్ బైనరీ కౌంటర్ IC. ఇది డ్యూయల్ ఇన్లైన్ DIL ప్యాకేజ్లో 16 పిన్లను కలిగి ఉంటుంది. IC74LS190 అనేది 4-బిట్ కౌంటర్, అంటే ఇది బైనరీలో 0000 నుండి 1001 వరకు లెక్కించబడుతుంది, దశాంశంలో డెసిమల్ 0 నుండి 9 వరకు. IC74LS190 యొక్క పిన్ వివరాలను చర్చిద్దాం. పిన్ నెంబర్స్, పిన్ డీటెయిల్స్. పిన్ 1 ప్యారలల్ ఇన్పుట్ B, పిన్ 2 అవుట్పుట్ QB, పిన్ 3 అవుట్పుట్ QA, పిన్ 4 యాక్టివ్ లో కౌంట్ ఎనేబుల్డ్ ఇన్పుట్, పిన్ 5 అప్ డౌన్ కంట్రోల్ ఇన్పుట్, హై for up count, low for down count. Pin 6 output QC, Pin 7 output QD, Pin 8 ground GND, Pin 9 parallel input D, Pin 10 parallel input C, Pin 11 active low parallel load control input, Pin 12 terminal count output, Pin 13 active low ripple clock output, Pin 14 clock input, Pin 15 parallel input A, Pin 16 power supply plus 5 volt VCC. IC74LS190 ఉపయోగించి సింక్రోనస్ అప్ డౌన్ డికేట్ కౌంటర్ నిర్మాణం. భూతద్దం ఉపయోగించి దాని పార్ట్ నెంబర్ను ముద్రించి ICని గుర్తించండి. IC యొక్క పిన్ నెంబర్ 1ని గుర్తించండి మరియు డిజిటల్ ట్రైనర్ కిట్లోని బ్రెడ్ బోర్డ్పై IC74LS190 సరిగ్గా సమలేఖనం చేయబడిందని నిర్ధారించుకోండి. బ్రెడ్ బోర్డ్పై ICల పిన్ల 2 పంక్తులను ఒకదాని తరువాత ఒకటిగా సున్నితంగా చొప్పించండి. పిన్లను వంగకుండా లేదా రంధ్రంలోకి బలవంతంగా ఉంచకుండా జాగ్రత్త వహించండి. ఎటువంటి పిన్లు వంగి లేదా తప్పుగా అమర్చకుండా బ్రెడ్ బోర్డ్పై IC ఫ్లాట్గా కూర్చొని ఉందని నిర్ధారించుకోండి. పిన్ నెంబర్ 8ని గ్రౌండ్కి కనెక్ట్ చేయండి మరియు పిన్ నెంబర్ 16 నుండి +5 వోల్ట్ పవర్ సప్లై VCCకి కనెక్ట్ చేయండి. డిజిటల్ ట్రైనర్ కిట్ నుండి క్లాక్ ఇన్పుట్కి పిన్ నెంబర్ 14ని కనెక్ట్ చేయండి. పిన్ 15 నుండి D0 ఇన్పుట్ టోగుల్ స్విచ్ని కనెక్ట్ చేయండి. పిన్ 1 నుండి D1కి, పిన్ 10 నుండి D2కి, పిన్ 9 నుండి D3కి కనెక్ట్ చేయండి. డిజిటల్ ట్రైనర్ కిట్లోని
అవుట్పుట్ ఎల్ఈడీలను పిన్ 7 నుండి Q0, పిన్ 6 నుండి Q1, పిన్ 2 నుండి Q2 మరియు పిన్ 3 నుండి Q3 వరకు కనెక్ట్ చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా స్విచ్ S1ని టోగుల్ చేయడానికి పిన్ 5ని, స్విచ్ S2ని టోగుల్ చేయడానికి పిన్ 11ని కనెక్ట్ చేయండి. సరఫరాను ఆన్ చేసి సర్క్యూట్ +5 వోల్ట్ నియంత్రిత DC సరఫరాను వర్తింపజేయండి. డికేడ్ కౌంటర్ని కౌంట్ అప్ మోడ్ మరియు టెస్ట్కి సెట్ చేస్తుంది. S1 అయిన కంట్రోల్ పిన్ 5కి లాజిక్ 0ని మరియు టోగుల్ స్విచ్ ద్వారా కౌంట్ అప్ చేయడానికి S2 అయిన పిన్ 11కి లాజిక్ 1ని వర్తింపజేయండి. టోగుల్ స్విచ్లను ఉపయోగించి D0 నుండి D3 పిన్స్కు లాజిక్ 0ని వర్తింపజేయండి. లాజిక్ 0ని కంట్రోల్ పిన్కి క్షణకాలం వర్తింపజేయండి మరియు టోగుల్ స్విచ్ S2తో లాజిక్ 1 స్థితికి తిరిగి పెంచండి. ఇది అవుట్పుట్ Q0, Q1, Q2, Q3ని లాజిక్ 0 స్థాయిలకు సెట్ చేస్తుంది. సింగిల్ షార్ట్ పల్సర్ను ఉపయోగించి పిన్ నెంబర్ 14కి క్లాక్ ఇన్పుట్ వద్ద ఇన్పుట్లు మరియు ఫీడ్ క్లాక్ పల్సల పట్టికను చూడండి. Q0, Q1, Q2 మరియు Q3 అవుట్పుట్ల వద్ద ఎల్ఈడీల స్థితిని రికార్డ్ చేయండి. లాజిక్ 0ని పిన్ 5కి మరియు లాజిక్ 1ని పిన్ 11కి సెట్ చేయండి. క్లాక్ పల్స్ 1 అవుట్పుట్ 0001, క్లాక్ పల్స్ 2 అవుట్పుట్ 0010, క్లాక్ పల్స్ 3 అవుట్పుట్ 0011, క్లాక్ పల్స్ 4 అవుట్పుట్ 0100, క్లాక్ పల్స్ 5 అవుట్పుట్ 0101, క్లాక్ పల్స్ 6 అవుట్పుట్ 0110, క్లాక్ పల్స్ 7 అవుట్పుట్ 0111, క్లాక్ పల్స్ 8 అవుట్పుట్ 1000, క్లాక్ పల్స్ 9 అవుట్పుట్ 1001. ఆ విధంగా మేము అప్ కౌంటర్ని కనెక్ట్ చేశాము. నమోదు చేయబడిన రీడింగ్ల నుండి కౌంటర్ లెక్కింపు పెరుగుతోందని గమనించబడింది. డికేడ్ కౌంటర్ను కౌంట్ డౌన్ మోడ్ మరియు పరీక్షకు సెట్ చేస్తోంది. టోగుల్ స్విచ్లను ఉపయోగించి 1001తో D0, D1, D2, D3 ఇన్పుట్లను బైనరీ విలువలుగా ఫీడ్ చేయండి. డౌన్ కౌంటర్ కోసం సెట్ ఇన్పుట్గా ఇది దశాంశ సంఖ్య 9కి సమానం. పిన్ 5కి లాజిక్ 1ని వర్తింపజేయండి. అంటే కౌంటర్ ఇప్పుడు కౌంట్ డౌన్ ఆపరేషన్ కోసం సెట్ చేయబడింది. క్లాక్ ఇన్పుట్ పిన్ 14 వద్ద ట్యాబులేషన్ మరియు ఫీడ్ క్లాక్ పల్స్ని చూడండి. ప్రతి క్లాక్ పల్స్ ఫీడింగ్ చేసినప్పుడు అవుట్పుట్ Q0, Q1, Q2 మరియు Q3ని రికార్డ్ చేయండి. ఎల్ఈడీలు ఆన్ అంటే లాజిక్ 1 మరియు ఆఫ్ అంటే లాజిక్ 0. లాజిక్ 1ని పిన్ 5కి మరియు లాజిక్ 1ని పిన్ 11కి సెట్ చేయండి. క్లాక్ పల్స్ 1 అవుట్పుట్ 1000, క్లాక్ పల్స్ 2 అవుట్పుట్ 0111, క్లాక్ పల్స్ 3 అవుట్పుట్ 0110, క్లాక్ పల్స్ 4 అవుట్పుట్ 0101, క్లాక్ పల్స్ 5 అవుట్పుట్ 0100, క్లాక్ పల్స్ 6 అవుట్పుట్ 0011, క్లాక్ పల్స్ 7 అవుట్పుట్ 0010, క్లాక్ పల్స్ 8 అవుట్పుట్ 0001, క్లాక్ పల్స్ 9 అవుట్పుట్ 0000. అందువలన మేము డౌన్ కౌంటర్ నిర్మించాము. నమోదు చేయబడిన రీడింగ్ల నుండి కౌంటర్ కౌంట్ డౌన్ అవుతున్నట్లు గమనించబడింది.
ఈ విధంగా మేము అప్ డౌన్ సింక్రోనస్ డికేట్ కౌంటర్ని నిర్మించాము మరియు ట్రూత్ టేబుల్కు సంబంధించి అవుట్పుట్ ఎల్ఈడీలను గమనించడం ద్వారా ఆపరేషన్ను పరీక్షించాము. ధన్యవాదాలు.